హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు నేను వచ్చేసి మీకు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా 9 రకాల ప్రసాదాలని రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలన్నింటినీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి హడావిడి లేకుండా గంట లోపలే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అట్లాంటి సింపుల్ రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ అన్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం శనగలు. ఈ శనగల్ని రెడీ చేసుకోవడానికి ఒక 8 అవర్స్ పాటు శనగల్ని ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి. వచ్చేసి ముందు రోజు నైటే ఈ శనగల్ని నానబెట్టి పెట్టేసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు వాష్ చేసేసి కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అలాగే సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి. 5 విజిల్స్ వచ్చాక శనగల్ని ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా, ఈ శనగలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇలా కుక్ చేసుకున్న వీటికి పోపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 3 ఎండుమిర్చిని కానీ వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనివ్వండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును కానీ వేసుకొని పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 30 సెకండ్స్ పాటు ఇట్లాగా ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లో ముందుగా బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసిన శనగల్ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఈ శనగల్ని 1 నిమిషం పాటు ఇట్లాగా ఫ్రై చేసుకోండి. మన శనగలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు ఇట్లాగే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 3 రకాల రెసిపీస్ వచ్చేసి పులిహోర, దద్దోజనం అట్లాగే కొబ్బరి అన్నం రెడీ చేసుకోవడానికి కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ రైస్ని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి. ఉడికించుకున్న ఈ అన్నాన్ని ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసుకొని 3 బౌల్స్లోకి తీసేసుకుందాం. ఒకటి వచ్చేసి పులిహోర కోసం పైనుండే రైస్ని వేసుకోండి. వచ్చేసి ఇక్కడ పులిహోర కోసం ఒక 2 కప్పుల వరకు రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి కొబ్బరి అన్నం కోసం రైస్ని వేసుకుందాం. కొబ్బరి అన్నం కోసం 1.5 కప్పుల వరకు రైస్ని వేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ రైస్ బౌల్స్ని కాసేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే కుక్కర్లో మిగిలిన రైస్ ఉంది కదా, ఈ రైస్ని దద్దోజనం కోసం బాగా మెదిపేసి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెతో కానీ లేదంటే ఏదైనా ఒక గ్లాస్తో కానీ ఇట్లాగా మెదిపేసి తీసుకున్నారంటే మన దద్దోజనం అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇలాగ మెదుపుకున్న ఈ రైస్ని కానీ ఒక బౌల్లోకి వేసుకొని ఈ రైస్ని కానీ చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లరడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల పానకం రెడీ చేసుకుందాం. ఈ పానకం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా తులసాకులు అలాగే ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మిక్స్ చేసేసి తీసుకున్నారంటే మన పానకం రెడీ అయిపోతుంది. రెడీ చేసుకున్న ఈ పానకాన్ని కాసేపు పక్కన పెట్టేసి పాకం గారెల్ని రెడీ చేసుకుందాం. పాకం గారెల్లోకి ముందుగా పాకాన్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి. ఏ కప్పుతో అయితే బెల్లాన్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోండి. చూసారు కదా, బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయేసి పాకం కానీ కాస్త చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని రెడీగా పాకాన్ని పక్కన పెట్టుకోండి. లోపల వడల్ని రెడీ చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని కానీ వేడెక్కనివ్వండి. వచ్చేసి ఇక్కడ ఈ వడల్ని రెడీ చేసుకోవడానికి ఒక 5 గంటల పాటు 1 కప్పు మినపప్పుని నానబెట్టి మిక్సీలో మెత్తగా ఇట్లాగా రుబ్బేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని ఈ పిండిని బాగా బీట్ చేసేసి తీసుకోండి. ఈ పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసి తీసుకున్నారంటే మన వడలు బాగా పొంగుతూ వస్తాయి. మీరు ఒకవేళ గ్రైండర్లో రుబ్బుకున్న పిండితో వడలని రెడీ చేయాలంటే ఇట్లాగా బీట్ చేయనవసరం లేదు. అట్లాగే అయిన వడలు చాలా స్పాంజీగా వస్తాయి. ఈ వడల్ని మీరు కావాలైతే అరిటాకు పైన లేదంటే పాలిథిన్ కవర్ పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి వడల్ని రెడీ చేసి తీసుకోవచ్చు. ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఇట్లాగా వడల రూపంలో ప్రెస్ చేసేసి మధ్యలో హోల్ చేసేసి తీసుకున్నారంటే మన వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని వడల్ని కానీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. ఇలాగా మీకు ఎన్ని వడలు అయితే కావాల్సి వస్తే అన్ని వేసేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త ఫ్రై అవనిచ్చి రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకున్నారంటే మన వడలు రెడీ అయిపోతాయి. ఈ వడల్ని ఇట్లాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నట్లయితే 2 వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మన వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోండి. ఒకవేళ పాకం కనుక చల్లారిపోయినట్లయితే కాస్త వేడి చేసుకొని ఈ వడల్ని వేసుకోండి.
ఇట్లాగా వేడి వేడి పాకంలో వడల్ని వేసుకోవడం వల్ల వడలు లోపల వరకు పాకం వెళ్ళేసి మన వడలు అనేవి జ్యూసీగా తయారవుతాయి. ఈ వడల్ని ఇట్లాగా రెండు వైపులా మధ్య మధ్యలోకి తిప్పుతూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పాకంలోనే నాననివ్వండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకం గారెల పైన లిడ్ క్లోజ్ చేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నార్మల్ గారెలు అలాగే పెరుగు వడ రెడీ చేసుకోవడానికి కొద్దిగా అల్లం ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది, కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కావాలైతే దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి కానీ వేసుకొని ఈ వడల్ని రెడీ చేసి నైవేద్యంగా పెట్టచ్చు. ఇట్లాగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని అరిటాకు పైన ఇట్లాగా వడల రూపంలో ప్రెస్ చేసేసి తీసుకోండి. రెడీ చేసుకున్న ఈ వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ వడల్ని ఒకవైపు కాస్త ఫ్రై అవనిచ్చి రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి. వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు పెరుగు వడని రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని పెరుగుని బాగా బీట్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బీట్ చేసేసి తీసుకోండి. రెడీ చేసుకున్న దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 2 వడల్ని తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసేసి వాటర్ని మొత్తం పిండేసి ఇట్లాగా పెరుగులో వేసుకోండి. ఈ వడల్లోకి పెరుగు మొత్తం బాగా లోపల వరకు వెళ్ళేలాగా ఇట్లాగా డిప్ చేసేసి తీసుకోండి. పెరుగు వడల్లోకి పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టేసి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కానీ వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. బాగా చల్లార్చుకున్న ఈ పోపుని పెరుగు వడల పైన వేసేసుకోండి. ఈ పెరుగు వడని రెడీగా కాసేపు పక్కన పెట్టుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం గారెల్ని కానీ ఇట్లాగా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం రెడీ చేయడానికి ముందుగా మెదిపేసి చల్లారబెట్టుకున్న రైస్లోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1.5 కప్పుల వరకు పెరుగును కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో గడ్డలు ఏమీ లేకుండా బాగా చేత్తోనే మెదిపేసి తీసుకోండి. ఈ దద్దోజనము మీకు ఎక్కువ గట్టిగా అనిపించినట్లయితే దీంట్లో ఇంకాస్త కాచి చల్లార్చిన పాలనైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ దద్దోజనంలోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ని కానీ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇట్లాగా విరిచేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పును కానీ వేసుకొని వీటిలన్నిటిని మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును కాసేపు చల్లారనివ్వండి. చల్లార్చుకున్న ఈ పోపుని దద్దోజనం పైన వేసేసుకోండి. చేసుకున్న ఈ దద్దోజనాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం. దీన్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇట్లాగా విరిచేసి వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పల్లీలు, స్పూన్ జీడిపప్పు పలుకులు, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని కానీ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి తురుమును కానీ మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి తురుము కానీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా చల్లార్చుకున్న రైస్ని వేసుకొని ఈ రైస్కి మసాలాస్ అన్నీ బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని ఈ నెయ్యి బాగా రైస్లో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. రెడీ చేసుకున్న ఈ కొబ్బరి అన్నాన్ని కానీ రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. పోపు గిన్నెలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కానీ వేసుకొని వీటిలన్నింటినీ కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మొత్తాన్ని కాసేపు చల్లారనివ్వండి. చల్లారబెట్టుకున్న రైస్లోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ల నిమ్మరసం, ముందుగా చల్లార్చుకున్న పోపును కానీ వేసుకొని ఇట్లాగా చేత్తోనే బాగా మిక్స్ చేస్తూ పోపు మొత్తం బాగా రైస్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి. చేసుకున్న ఈ పులిహోరాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్స్ పంచామృతం. ఈ పంచామృతం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఇట్లాగా అరటిపండు ముక్కల్ని కట్ చేసేసి వేసుకోండి. తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఒక యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలైతే తొక్కతో అయినా యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే కాజు, బాదము, కిస్మిస్ అలాగే ఖర్జూరాలని కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని కానీ ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి, అలాగే స్వీట్నెస్ కోసం ఒక 2 స్పూన్ల వరకు తేనెను వేసుకోండి. దగ్గర ఒకవేళ తేనె అవైలబుల్లో లేనట్లయితే మీరు బెల్లం పాకాన్నైనా వేసుకోవచ్చు. వీటిలన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. రెడీ చేసుకున్న ఈ పంచామృతాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మన 9 రకాల ప్రసాదం రెసిపీస్ రెడీ అయిపోయాయి. కనుక వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదాలు రెడీ చేశారంటే గంట లోపల ఈజీగా ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ 9 రకాల ప్రసాదం రెసిపీస్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.